నిమిషం ప్లీజ్. రాజేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం వర్మ గారి గురించి మాట్లాడుకుందాం. వర్మ గారు వెళ్ళి నారా లొకేషన్ కలిశాడు. పీసీఆర్ ఒకసారి ఆ ట్వీట్ కూడా ప్లే చేయండి. నారా లొకేషన్ కలిసిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే, నారా లోకేష్ గారితో నేను మాట్లాడిన సందర్భంలో అన్నీ కూడా సర్దుకుంటున్నాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ 3 రోజులకే చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి, ఏమన్నా ప్రెజర్ ఉందంటారా జనసేన నుంచి? ఎందుకని మీరే ఉంటారు, మీరే సమాధానం చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారికి బాగలేనప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చర్చలు జరిగినట్టు నాకు తెలిసిన ఊహ. అక్కడ జరిగినప్పుడు ఒక పిఠాపురంలో ఒక ఎమ్మెల్యేగా నేను నిలబడి ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఈ మాదిరి వర్మ చేయడం తప్పు కదా, నేను ఒక దేశాన్ని నేను కూడా ఒక ముఖ్యమంత్రిగా వేలే స్థానంలో నీకు పొత్తుకు పోయినా నాకు ఇబ్బందులు అవమానాలని చెప్పినట్టున్నారు. వీళ్ళు మాట్లాడుకొని వర్మకు మంచిగానే లోకేష్ ఇవన్నీ కండిషన్లు పెట్టి వాళ్ళకు గొడవలు బయటికి రానియకుండా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు వర్మకు. అట్లా లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కానీ ఇచ్చే ఇంకా ఏం చేస్తారండి. ఇప్పుడు వర్మ గారు ఏం మాట్లాడతారు? ఏమి వాళ్ళు తిట్టలేదని చెప్పాలా, వాళ్ళు బెదిరించినా బెదరలేదని చెప్పాలా? ఎందుకంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే కేటగిరీ ఉన్న వ్యక్తి పబ్లిక్ లో చెప్పుకుంటే అవమానం అతనికే. కాబట్టి ఈ రోజు కమిటీలో కూడా నిర్ణయానికి కూడా ముందుకు వచ్చినాడంటే వాళ్ళు చెప్పిన షరతుల ప్రకారం వచ్చినాడు. కాబట్టి అది తొందరలో ఏం జరుగుతుందా, ఏ రోజు అతని నోటి నుంచి బయటకు వచ్చేది ఇంకా కొద్దిగా టైం ఉంటది, గడువులు ఉంటాయి. ఇవన్నీ జరిగినోటి ఈ రోజు ఇక్కడ ఏం జరిగింటుందో, ఈ రోజు వర్మ ఎందుకు మాట్లాడుతాడో అది నెక్స్ట్ ఇంకా టైం ఉంటది. ఆ టైం నాకు తెలియదు, చెప్తా త్వరలో. ఆ టైంలోనే బయటకు వస్తాయి వర్మ ఏం మాట్లాడేది కూడా. భయంతోనే ఇప్పుడు వర్మ రావడం, పార్టీకి ఇబ్బంది కాకూడదు, వర్మకి ఇబ్బంది కాకూడదు, పొత్తుకు పోయిన వాళ్ళందరికీ కూడా బాగుండాలని అణిగి మని పోతానాడు పార్టీకి. సరే, వర్మను పక్కన పెడితే మరి విజయ్ వ్యవహారంలో విజయశేఖర రెడ్డి గారు కొన్ని ఇప్పుడు మాట్లాడారు. సో నేను ఆయన ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం కాసేపు. సో నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను, ఆయన తెలిసిన సబ్జెక్ట్ ఆయన. సో మీ ఇద్దరం వాదులు ఆడుకున్నాం. ఓకే, బాగానే ఉంది. మీరేమంటారు మేడం? ఎవరు రైట్ మా ఇద్దరు? ఆయన రైటా, నేను రైటా? నీదే రైట్ సార్. అంతేనా? థ్యాంక్ యూ. ఎందుకంటే మీరేంటంటే ఒక పొలిటీషియన్ ఇన్వాల్వ్ కాకుండా న్యాయంగా మాట్లాడినారు. పొలిటీషియన్ వరగా చూడలే, మీరు న్యాయంగా మాట్లాడినారు. కాబట్టి అది మీది కరెక్ట్. పొలిటీషియన్